ఎవ్రీ ఐపీ ఈఎస్ఐసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ వెళ్ళండి. ఈఎస్ఐసి అని టైప్ చేయండి. ఈఎస్ఐసి టైప్ చేస్తే ఈఎస్ఐసి యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దాంట్లో ఇన్సూర్డ్ బెనిఫిషరీ సెలెక్ట్ చేసుకోండి. ఇన్సూర్డ్ బెనిఫిషరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా వస్తుంది స్క్రీన్. దీంట్లో మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయింటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్ లాగిన్ కావచ్చు. దీంట్లో లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్, తెలుగు, ఎనీ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు సైన్ అప్ చేయాలి. సైన్ అప్ మీన్స్ దాంట్లో యూజర్ నేమ్ వచ్చేసి మన ఈఎస్ఐ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక యూజర్ నేమ్ పాస్వర్డ్తో మన ప్రతి ఐపీకి ఒక లాగిన్ ఏర్పడుతుంది. దానిలో మన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కానీ, మనం ఏ బెనిఫిషరీ మనకి ఎలిజిబుల్ ఉంది అనేది మనం ఈఎస్ఐ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం మన లాగిన్లో ఎవరీ కంట్రిబ్యూషన్ పే చేస్తున్నాడా లేదా మన ఎంప్లాయర్, అలాంటివన్నీ మన లాగిన్లో మనమే చెక్ చేసుకోవచ్చు. సెల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మెసేజెస్ వస్తాయి. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు సైన్ అప్ చేసుకుంటే ఇలా స్క్రీన్ వస్తుంది. దాంట్లో ఎంటర్ ద వ్యాలిడ్ యూజర్ ఇన్సూరెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, క్యాప్చా చేసి సైన్ అప్ అయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అనేసి క్రియేట్ చేశారంటే పాస్వర్డ్ యూజర్ నేమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి దాంట్లో యూజర్ నేమ్ ఈఎస్ఐ నెంబర్ టైప్ చేయాలి. 10 డిజిట్ నెంబర్, పాస్వర్డ్, తర్వాత క్యాప్చా, తర్వాత లాగిన్ అవ్వాలంటే మీకు స్క్రీన్ వచ్చేస్తుంది.